ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే రూపాయి విలువ అనేది మరింత క్షీణించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత మారకం రేటు యొక్క ట్రెండ్ గురించి తెలుసుకుందాం. భారత రూపాయి ఒక దశాబ్దం కింద ఏప్రిల్లో 83 రూపాయలు ఉండగా మరియు 61 రూపాయలతో పోలిస్తే యుఎస్ డాలర్కు 85 రూపాయలను అధిగమించడం జరిగింది. అయితే డాలర్తో రూపాయి మారపు విలువ క్రమంగా బలహీనపడుతుంది. ఇది దాని యొక్క సాపేక్ష విలువ క్షీణతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇప్పుడు మారకం రేటు ఎంతో తెలుసుకుందాం. మారకం రేట్ అనేది అసలు ఒక కరెన్సీకి సంబంధించినటువంటి మరొక కరెన్సీ విలువ. ఇది విదేశీ కరెన్సీ యొక్క కొనుగోలు చేయడానికి అదేవిధంగా దేశీయ కరెన్సీకి ఎంత అవసరమో నిర్ణయిస్తూ ఉంటుంది. ఉదాహరణకి $1 వచ్చేసి మనకి ఇండియన్ రూపీస్లో 85 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా కమోడిటీల మాదిరిగానే కరెన్సీ మార్కెట్లో కూడా కరెన్సీలు వర్తకం చేయబడతాయి. ఇక్కడ డిమాండ్ మరియు సరఫరా డైనమిక్స్ ఆధారంగా వాటి విలువలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. అయితే ఈ మారకం రేటును నిర్ణయించే కారకాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది డిమాండ్ అండ్ సప్లై. ఇందులో భాగంగా అమెరికన్లు భారతీయ రూపాయలను డిమాండ్ చేయడం కంటే భారతీయులు ఎక్కువ యుఎస్ డాలర్లను డిమాండ్ చేస్తే మారకం రేటు డాలర్కు అనుకూలంగా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా డాలర్కు పదే అధిక డిమాండ్ డాలర్ను బలపరచడంతో పాటు అదే సమయంలో రూపాయి అనేది కూడా బలహీనపడుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలు చూసినట్లయితే దేశీయ లావాదేవీలు, వస్తువులు, సేవల కోసం భారతీయ రూపాయలను ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా అంతర్జాతీయ లావాదేవీలు, ఉదాహరణకి మనం అమెరికన్ కారు లేదా ముడి చమురు కొనుగోలు చేసినప్పుడు రూపాయలను విదేశీ కరెన్సీలోకి మార్చాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది దాని యొక్క డిమాండ్ అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే రూపాయి బలహీనపడటం వల్ల కలిగే పరిణామాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఖరీదైన దిగుమతుల్లో భాగమైన ముడి చమురు, విదేశీ సెలవులు లేదా దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు రూపాయి పరంగా మరింత ఖరీదైనవిగా ఉంటాయి. అదేవిధంగా దిగుమతులకు అధిక ఖర్చులు దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచడంలో తోడ్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా బలహీనమైన రూపాయి భారత ఎగుమతులకు చౌకగా మరియు అంతర్జాతీయంగా మరింత పోటీ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే డాలర్తో రూపాయి డిమాండ్ నిర్ణయించే అంశాలు గనక చూసుకున్నట్లయితే భారత ఎగుమతుల కంటే అమెరికా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటే అమెరికా డాలర్లకు డిమాండ్ పెరుగుతుందని భారత రూపాయలకు డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. దీని ఫలితంగా రూపాయి బలహీనపడి $1 కొనడానికి ఎక్కువ రూపాయలు అనేది అవసరం అవుతూ ఉంటుంది. అయితే అమెరికన్ల కంటే భారతీయులు ఎక్కువ యుఎస్ సేవలను కొనుగోలు చేస్తే డాలర్లకు డిమాండ్ రూపాయలను మించిపోతూ ఉంటుంది. దీని ఫలితంగా డాలర్తో రూపాయి మారక విలువ అనేది క్షీణించిపోతూ ఉంటుంది. అయితే ఈ డిమాండ్లను ప్రభావితం చేసే అంశాలను కనుక చూసుకున్నట్లయితే ఇందులో భారత వస్తువులపై అమెరికా అధిక సుంకాలు, ఆంక్షలు విధిస్తే కనుక భారత రూపాయలకు డిమాండ్ తగ్గుతుంది. ఉదాహరణకి డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన సుంకాలు భారతీయ వస్తువులను ఖరీదైనవిగా మారుస్తాయి. అమెరికాలో వాటి డిమాండ్ తగ్గించి తద్వారా రూపాయి అనేది బలహీనపడటం జరుగుతుంది. అయితే ఈ డిమాండ్లను ప్రభావితం చేసే అంశాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో సాపేక్ష ద్రవ్యోల్బణ రేట్లు అనేవి కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అంటే అమెరికాతో పోలిస్తే భారత్లో ద్రవ్యోల్బణం పెరగటం రూపాయి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తూ ఉంటుంది. ఉదాహరణ గనక మనం చూసుకున్నట్లయితే భారత్లో 6% ద్రవ్యోల్బణం, అమెరికాలో 0% ద్రవ్యోల్బణం ఉంటే అమెరికన్ ఇన్వెస్టర్లకు భారతీయ పెట్టుబడులపై నిజమైన రాబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా రూపాయలకు అనేది డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా విదేశీ పెట్టుబడులు తగ్గటం రూపాయి బలహీనపడటానికి కారణమవుతూ ఉంటాయి. అదేవిధంగా రెండవది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అండ్ రిటర్న్స్. ఇందులో భాగంగా భారత మార్కెట్లలో తక్కువ రాబడులు లేదా అధిక రిస్కులు విదేశీ పెట్టుబడిదారులను నిరోధిస్తూ మూలధన ప్రవాహానికి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి అమెరికా మార్కెట్లు ద్రవ్యోల్బణం లేకుండా స్థిరమైన రాబడులను అందిస్తే అవి భారత మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. మూడవది క్యాపిటల్ ఫ్లైట్. ఇందులో భాగంగా అమెరికాకు అనుకూలంగా భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న ఇన్వెస్టర్లు రూపాయి డిమాండ్ తగ్గడంతో రూపాయి విలువ అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే అధిక పింఛన్ల కోసం 17,48,768 దరఖాస్తులు ఈపీఎఫ్ఓ చందాదారులు, పింఛన్దారుల నుంచి వచ్చాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వెల్లడించడం జరిగింది. దీనికి గాను 21,885 మందికి అధిక పింఛన్ల చెల్లింపు మొదలైందని, మరో 1,65,000 మంది అర్హులైన సభ్యులకు అదనపు నిధులు జమ చేయాలంటూ సంస్థ డిమాండ్ నోటీసులు పంపించిందని
కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లజే లోక్సభకు లిఖితపూర్వకంగా తెలపడం జరిగింది. ఇప్పుడు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని ఏదైనా బ్యాంకు లేదా శాఖ ద్వారా పెన్షన్ చెల్లింపులను అనుమతించే జాతీయ స్థాయి కేంద్రీకృత వ్యవస్థగా ఇది ఉంటుంది. ప్రతి ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయం పరిమిత బ్యాంకులతో చెల్లింపులను నిర్వహించే వికేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థను భర్తీ చేస్తూ ఉంటుంది. దీనిని ఈపీఎఫ్ఓ సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా జనవరి 1, 2025 నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పింఛన్కి ఉన్నటువంటి అర్హతలను గనక చూసుకున్నట్లయితే ఇందుకు గాను ఈపీఎఫ్ఓలో సభ్యుడై ఉండాలి. అంతేకాకుండా 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 58 ఏళ్ల వయసు దాటి ఉండాలి. అయితే ఇందులో ఉన్నటువంటి అదనపు ఎంపికలు గనక చూసుకున్నట్లయితే 50 ఏళ్ల వయసు నుంచి తగ్గిన రేటుతో ఈపీఎఫ్ఓను ఉపసంహరించుకోవడం ద్వారా పెన్షన్ను 60 సంవత్సరాల వరకు వాయిదా వేసి తద్వారా సంవత్సరానికి అదనంగా 4% అనేది ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అయితే ఈ సిపిపిఎస్ యొక్క ప్రయోజనాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది మనకి తరచూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళే లేదా నివసించే పెన్షనర్లు పీపీఓ బదిలీ లేకుండా తమ పెన్షన్లను సులభంగా పొందవచ్చు. అంతేకాకుండా పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరించి మాన్యువల్ ప్రక్రియలను తొలగిస్తూ ఉంటుంది. దీంతోపాటు లావాదేవీ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచి ఆధార్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలస్యాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అయితే ఈ పథకం యొక్క ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే పెన్షనర్లు ఇకపై తమ పెన్షన్ ప్రారంభమైనప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ శాఖలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. అంతేకాకుండా యూనివర్సల్ యాక్సెస్ ద్వారా పింఛన్లు ప్రభుత్వం విడుదల కాగానే ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటాయి. అయితే ఏబిపిఎస్తో జరిగినటువంటి ఇంటిగ్రేషన్ గనక చూసుకున్నట్లయితే లావాదేవీ సామర్థ్యాన్ని పెంచడానికి ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపును ఉపయోగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కేంద్రీకృత కార్యకలాపాల పరిపాలన నిర్వహణ ఖర్చులను తగ్గించి పెన్షన్ పంపిణీ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ భారతదేశం అంతటా ఉన్నటువంటి పెన్షనర్లకు అంతరాయం లేని ప్రాప్యత సౌలభ్యాన్ని అందిస్తూ ఉంటుంది. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే భారత తయారీ రంగ వృద్ధి జనవరిలో 6 నెలల గరిష్టమైన 57.7 పాయింట్లుగా నమోదైంది. 2011 ఫిబ్రవరి తర్వాత ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదు కావడం కలిసి వచ్చిందని నెలవారీ సర్వే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు వినియోగదారుల నిర్వహణదారు సూచి గురించి తెలుసుకుందాం. ఇది గత నెలతో పోలిస్తే కీలకమైన వ్యాపార కారకాల గురించి, వారి అవగాహనలో మార్పుల గురించి ప్రతివాదులను అడిగే సర్వే ఆధారిత కొలతగా వ్యవహరిస్తూ ఉంటారు. పిఎంఐ యొక్క ఉద్దేశం ఏంటంటే కంపెనీ నిర్ణయాధికారులు, విశ్లేషకులు మరియు పెట్టుబడిదారులకు ప్రస్తుత అదేవిధంగా భవిష్యత్ వ్యాపార పరిస్థితుల గురించి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే మనకి పిఎంఐలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తయారీ పిఎంఐ, రెండవది సేవల పిఎంఐ. అయితే ఇది తయారీ మరియు సేవల రంగం కోసం విడిగా లెక్కించబడి తరువాత మిశ్రమ సూచిక కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. పిఎంఐ అనేది 0 నుంచి 100 వరకు ఉన్నటువంటి సంఖ్య. ఇందులో 50 కంటే ఎక్కువ అంటే విస్తరణ అని అర్థం. అయితే అంతకంటే తక్కువ స్కోరు సంకోచాన్ని సూచిస్తూ ఉంటుంది. 50 వద్ద ఉంటే ఎటువంటి మార్పు లేదని అర్థం. అయితే మునుపటి నెల పిఎంఐ ప్రస్తుతం నెల పిఎంఐ కంటే ఎక్కువగా ఉంటే అది ఆర్థిక వ్యవస్థ యొక్క కుదింపులో ఉందని సూచిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో విడుదలవుతూ ఉంటుంది. అందువల్ల ఇది ఆర్థిక కార్యకలాపాలకు మంచి ప్రముఖ సూచికగా పరిగణించబడుతూ ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ ఆర్థిక వ్యవస్థల కోసం ఐహెచ్ఎస్ మార్కెట్ ద్వారా పిఎంఐ సంకలనం చేయబడుతూ ఉంటుంది. ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన పరిశ్రమలు మరియు మార్కెట్ల కోసం సమాచారం, విశ్లేషణలు మరియు పరిష్కారాల్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్నటువంటి వ్యవస్థగా ఉంటుంది. ఇది S&P గ్లోబల్లో భాగంగా ఉంది. అయితే ఈ పిఎంఐ యొక్క ప్రాముఖ్యతను గనక చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక ఆరోగ్యానికి సూచికగా పిఎంఐ విస్తృతంగా అనుసరించబడుతూ ఉంటుంది. ఎందుకంటే తయారీ సేవల ఆర్థిక వృద్ధికి ఇది కీలకమైన కారకంగా ఉంటుంది. సాధారణంగా అధిక పిఎంఐ ఉంటే ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకంటే తయారీ మరియు సేవల రంగాలు బాగా పనిచేస్తున్నాయని, అదేవిధంగా ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని ఇది సూచిస్తూ ఉంటుంది. అయితే తక్కువ పిఎంఐ ఉంటే ప్రతికూల సంకేతంగా పరిగణించబడి తయారీ సేవల రంగాలు కష్టపడుతున్నాయని, మొత్తం ఆర్థిక పనితీరు తగ్గించవచ్చని సూచిస్తూ ఉంటుంది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే కొత్త చట్టం 2023 ప్రకారం చేపట్టినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్
ఎన్నికల కమిషనర్ల నియామకాలను సవాలు చేస్తూ దాఖలైనటువంటి 2 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 12న విచారణ జరపనుంది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం గురించి తెలుసుకుందాం. ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది ఎన్నికల పర్యవేక్షణ, దిశ, నియంత్రణ అధికారాన్ని ఈసీఐ కలిగి ఉంటుంది. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లు భారత రాష్ట్రపతితో నియమించబడుతూ ఉంటారు. వీరి యొక్క నియామక ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే ముఖ్య ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు చట్టం 2023 నియామకాల కోసం ప్రస్తుత విధానాన్ని వివరిస్తూ ఉంటుంది. ఇందులో సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి సిఈసి మరియు ఈసీలను నియమిస్తారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇందులో భాగంగా ఉంటారు. అంతేకాకుండా న్యాయమంత్రిత్వ నేతృత్వంలోని శోధనా కమిటీ ఎంపిక కమిటీకి పేర్ల ప్యానెల్ను ప్రతిపాదించి ఇది సమగ్రమైనటువంటి ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇకపోతే 6వ ఆర్టికల్ విషయానికి వస్తే మెక్సికో, చైనాలపై అమెరికా సుంకాల వెనుక ఫెంటానిల్ అనేది ఉంది. అసలు ఈ ఫెంటానిల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సింథటిక్ ఓపియాయిడ్గా పిలువబడే ఒక రకమైనటువంటి డ్రగ్. ఇది మార్ఫిన్ కంటే 100 రెట్లు శక్తివంతమైనది మరియు హెరాయిన్ కంటే 50 రెట్లు బలమైనది. దీని యొక్క ప్రభావాలు అనేది నొప్పి నివారణ, ఉల్లాసం, అధిక వ్యసనం సంభావ్యత అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక మోతాదులో గనక తీసుకున్నట్లయితే ప్రాణాంతకం కావచ్చు. అంతేకాకుండా ఇది యుఎస్లో కొనసాగుతున్నటువంటి ఓపియాయిడ్ మహమ్మారికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. ఇది 2013 నుంచి సింథటిక్ ఓపియాయిడ్ సంబంధిత మరణాలు యుఎస్లో పెరగడం జరిగాయి. అంతేకాకుండా 2021లో మాదక ద్రవ్యాల అధిక మోతాదు మరణాలు అనేవి 1999 కంటే 6 రెట్లు ఎక్కువగా అనేవి ఉన్నాయి. ఇకపోతే 6వ ఆర్టికల్ విషయానికి వస్తే ప్రాజెక్టుల కోసం అటవీ భూములను తగ్గించొద్దని సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టం 1980లో వచ్చినటువంటి చట్టం గురించి తెలుసుకుందాం. ఈ చట్టం 1980 అటవీ నిర్మూలనను నియంత్రించడానికి, అటవీ ఉత్పత్తుల రవాణాను పర్యవేక్షించడానికి మరియు కలప, దాని యొక్క ఉత్పత్తులపై సుంకాలను విధించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కీలక నిబంధన ఏంటంటే అటవీ భూములను అటవీయేతర అవసరాలకు మళ్లించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అనేది అవసరం. అంతేకాకుండా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 లేదా 1980 నుంచి రాష్ట్ర రికార్డుల ద్వారా గుర్తించబడినటువంటి అటవీ భూములను ఇది కవర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అటవీ సవరణ చట్టం 2023లో వచ్చినటువంటి చట్టం గురించి తెలుసుకుందాం. ఈ చట్టం కింద అటవీ భూమి నిర్వచనం, పరిధిని స్పష్టం చేస్తూ ఉంటుంది. చట్టంలోని నిబంధనల నుంచి కొన్ని కేటగిరీల భూములను మినహాయించి సవరణలతో ప్రభావితం కాకుండా అటవీ పాలనపై సుప్రీంకోర్టు సాంప్రదాయ విధానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి ఆదేశాలు గనక చూసుకున్నట్లయితే ఏవైతే జంతు ప్రదర్శనశాలలు లేదా సఫారీ ఏర్పాటుకు ఏదైనా ప్రభుత్వం లేదా అథారిటీ నుంచి తుది అనుమతి అనేది అవసరం. వీటిలో కొన్నిటికి అనేది ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు అనేవి వర్తిస్తూ ఉంటాయి. వాటిలో 1980 లేదా ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వ రికార్డులో అడవిగా నోటిఫై చేయబడినటువంటి భూములకు వర్తిస్తుంది. అంతేకాకుండా కొన్ని మినహాయింపులు అనేవి కూడా ఇందులో ఉన్నాయి. అటవీ భూమిని 1980 నుంచి 1996 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ఉపయోగం కోసం మళ్లించడం జరిగింది. భూమి భద్రత మరియు రక్షణ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా రహదారులు మరియు రైల్వేల వెంట కనెక్టివిటీ మౌలిక సదుపాయాల కోసం అడవుల్లో అనుమతించబడినటువంటి కార్యకలాపాలు గనక చూసుకున్నట్లయితే చెక్ పోస్టులు, ఫెన్సింగ్లు, వంతెన ఏర్పాట్లు, జంతు ప్రదర్శనశాలలు, సఫారీలు, ఎకో టూరిజం వంటి సౌకర్యాలను ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇకపోతే 7వ ఆర్టికల్ విషయానికి వస్తే ఇంట్లో నిత్యం కూరవేపుళ్లకు వాడినటువంటి వంట నూనె మళ్ళీ వాడుతున్నారా? వంట నూనెలు అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలని మీకు తెలుసా? డీప్ ఫ్రైగా ఆహారాన్ని మీ ఇంట్లో తరచూ తింటున్నారా అని కేంద్రం ప్రజలను అడుగుతోంది. దేశంలో వంట నూనెల వినియోగం పెరుగుతుండటం, దేశీయంగా నూనెల కొరత నేపథ్యంలో తొలిసారి ప్రజల నుంచి వీటిపై సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా వంట నూనెల సర్వే చేపట్టడం జరిగింది. ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ సీడ్స్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఉత్పత్తి లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ప్రాథమిక నూనె గింజల ఉత్పత్తిని 39 మిలియన్ టన్నుల నుంచి 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
దీంతో పాటు 2030-31 సంవత్సరం నాటికి దేశీయ వంట నూనె ఉత్పత్తిని 25.45 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ముఖ్యమైన నూనె గింజల పంటలపై పెట్టినటువంటి దృష్టిని కనుక చూసుకున్నట్లయితే ఇందులో ర్యాప్సీడ్, ఆవాలు, వేరుశెనగ, సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు, సెసమం, కాటన్ సీడ్, రైస్ బ్రాన్ మరియు చెట్ల ద్వారా వచ్చేటటువంటి నూనెలను వంటి ద్వితీయ వనరుల నుంచి నూనెను వెలుగు తీసి మెరుగుపరచడం వంటివి చేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే అధిక దిగుబడి, అధిక నూనె కంటెంట్ కలిగిన విత్తన రకాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీంతోపాటు వరి బీడు భూముల్లో సాగును విస్తరింపచేసి అంతర పంటలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అధిక నాణ్యత గల విత్తన అభివృద్ధికి జీనోమ్ ఎడిటింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పోర్టల్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటిది సాతి పోర్టల్. ఇందులో భాగంగా సీడ్ అథెంటికేషన్, ట్రేసిబిలిటీ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ పోర్టల్ విత్తన లభ్యతను సమన్వయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా విత్తన ఉత్పత్తి సంస్థలతో రాష్ట్రాలు భాగస్వామ్యం సాధించడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగంలో 65 కొత్త విధాన కేంద్రాలు, 50 విత్తన నిల్వ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో పాటు ఎఫ్ఈఓలు, సహకార సంఘాలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏటా 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 347 జిల్లాల్లో 600కు పైగా వాల్యూ చైన్ క్లస్టర్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ క్లస్టర్లు అధిక నాణ్యత విత్తనాలు, శిక్షణ మరియు వాతావరణం నిర్వహణ సలహాలకు ప్రాప్యతను అందిస్తూ వరి, బంగాళదుంప, బీడు భూములను లక్ష్యంగా చేసుకొని పంటల వైవిధ్యం ద్వారా నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు విస్తరిస్తూ ఉంటాయి. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.